డీటెయిల్స్ చూస్తే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది సోమవారాల్లో జరగనున్న గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. తిరుపతి జేఈఓ శ్రీ పి బసంత్ కుమార్ కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకువెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాలశేషాద్రి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ఓలు శ్రీ గంగరాజు, శ్రీ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.